హయాంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఎవరిని చేసిరు మీరు వీసీని? వారెవరు? ఇవన్నీ ఏం జరుగుతూ ఉన్నాయి మీ నియోజకవర్గంలో అనేటువంటి అవకతవకల మీద నేను ప్రశ్నించిన తప్ప నిరంజన్ రెడ్డి గారి మీద నాకేదో వ్యక్తిగత ద్వేషం ఉందనో, నిరంజన్ రెడ్డి గారిని నేను వ్యక్తిగతంగా దూషించేందుకో ప్రెస్ మీట్ పెట్టలేదు. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి గౌరవ మంత్రులు, గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రజలకి దక్కాల్సినటువంటి, ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి మీరు, ప్రజల కోసం వేయాల్సినటువంటి రోడ్లు మీరు మీ సొంత వ్యవసాయ క్షేత్రాలకు వేసుకుంటున్నప్పుడు ప్రజల పక్షాన మా దుబ్బాకలున్న తాండాలకి 30,000 ఇయ్యని మీరు మీ తాండాలకి లేదా మీ వ్యవసాయ క్షేత్రాల పేరిట ట్రైబల్ సొమ్ముని 3 కోట్లు 5 కోట్లు తీసుకుపోతా ఉంటే రఘునందన్ ప్రశ్నిస్తున్నాడు. అన్ని నియోజకవర్గాల్ని సమదృష్టితో చూడాలని అడుగుతున్నాడు. రానటువంటి ఏదో వ్యవసాయ క్షేత్రము లేదా వ్యవసాయానికి సంబంధించిన పరిశోధన సంస్థ అని ఒక సంస్థ గురించి ఒక ప్రొసీడింగ్ ని, ఒక ఆర్డర్ని తీసుకొచ్చినారు మంత్రి గారు. ఏమంటారు దీంట్లో? డిపాజిట్ గ్రాంట్ అంట ఫర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ల్యాండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్, ఎక్స్కవేషన్ ఆఫ్ ల్యాండ్, లెవెలింగ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గ్రౌండ్ నట్ రీసెర్చ్ సెంటర్. ఒక గ్రౌండ్ నట్ రీసెర్చ్ సెంటర్ని పెడతాం. ఇది ఇంకా రానేలేదు, కేంద్రం మంజూరు చేయలే, రాష్ట్రం మంజూరు చేయలే. గ్రౌండ్ నట్ రీసెర్చ్ సెంటర్ని మంజూరు కానటువంటి ఈ రీసెర్చ్ సెంటర్కి 40 లక్షల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టాలని ఒక ప్రొసీడింగ్ తెచ్చినారు మంత్రి గారు. సంతోషం. ఈ 40 లక్షలు ఎవరు పనిచేసారు మంత్రి గారు? ఎవరితోటి పనిచేయించారు ఈ 40 లక్షల పని మంత్రి గారు అంటే సంబంధిత గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి చెప్పి వారి దత్తపుత్రుడు అని చెప్పుకున్నటువంటి వ్యక్తి సోదరుడు గౌడం పేరు మీద 5 లక్షలకి తీర్మానాలు రాపించారు. పంచాయతీలలోని మెప్పించిర్రా, ఒప్పించిర్రా, బెదిరించిర్రా నేనేం మాట్లాడదలుచుకోలేదు. అన్ని తీర్మానాలు 40 లక్షలకి ఒక ఆర్డర్ వస్తే ఈ 40 లక్షలు కూడా మీ దత్తపుత్రుడే చేసినట్టు వర్కులు రికార్డ్ చేశారు. ఇది మీరు చెప్పినటువంటి వేరుశనగ రీసెర్చ్ సెంటర్. మరి సెంటర్ వచ్చిందో రాలేదో నాకు తెలియదు ఇప్పటిదాకా. కానీ భూమి లెవెల్ చేసి 4 పైప్ లైన్లు వేసినందుకు మాత్రం ఇగో అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి 40 లక్షలు ఒక ప్రొసీడింగ్ ఇచ్చిర్రు. పని చేయడానికి పంచాయతీల నుంచి తీర్మానం మీ దత్తపుత్రుని పేరు మీద తీసుకున్నారు. మంత్రి గారు, నేను అడుగుతున్న మీ కుటుంబ సభ్యులు తప్ప సంబంధిత సర్పంచులు, మీ నియోజకవర్గంలో రిజిస్టర్ అయినటువంటి కాంట్రాక్టర్లు ఎవ్వరు, అది సిఎస్ఆరా, యూనివర్సిటీ నుంచి వచ్చిందా, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చేస్తుందా, ఏది చేయడానికైనా మీ కుటుంబ సభ్యులు ఎందుకు చేస్తున్నారు? రోడ్లు మీ కుటుంబ సభ్యులే వేస్తారు, గ్రౌండ్ లెవెల్ మీ కుటుంబ సభ్యులే చేస్తారు, పైప్ లైన్లు మీరు చెప్పుకున్నారు, నేను చెప్పలేదు. మీ దత్తపుత్రుడని మీరే అంగీకరించారు, మీ కుటుంబ సభ్యుడని మీరే అంగీకరించారు. ఆయన పేరు మీద 40 లక్షల వ్యవసాయ యూనివర్సిటీ ఇచ్చిన భూమి లెవెలింగ్ జీవోలు ఎందుకు ఆయనతోటి గ్రామ పంచాయతీ తీర్మానాలు చేసి తీసుకుంటూ వస్తున్నారు మీరు? ఇది అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి ఆర్డర్. ఇది 18, 12, 2021 రోజు ఒక ఆర్డర్ తీసుకొచ్చుకున్నారు. ఏమని? ల్యాండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గ్రౌండ్ నట్ రీసెర్చ్ సెంటర్ స్టేషన్. 2021లో గ్రౌండ్ నట్ రీసెర్చ్ కోసం మీరు స్టేషన్ కోసం భూమి లెవెల్ చేయించారు 2021 సంవత్సరంలో. ఇవాళ దాకా మరి గ్రౌండ్ నట్ రీసెర్చ్ స్టేషన్ ని రాష్ట్ర ప్రభుత్వమో కేంద్ర ప్రభుత్వమో మంజూరు చేసిందా? ఎన్ని పైసలు వచ్చినాయి? లేదా ఈ 40 లక్షలు ఉత్తగానే వృధాగానే పోయినాయా? కాంట్రాక్టులు చేయాలంటే కుటుంబ సభ్యులు, దత్తపుత్రులు, భూములు కొనుక్కోవాలనుకుంటే విదేశాల్లో ఉన్నటువంటి కూతుర్లు, యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లు రావాలంటే వియ్యంకులు. ఏంది ఇదేనా? దీన్నే ఆశ్రిత పక్షపాతము అంటారు. భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే మాకు ఆశ్రిత పక్షపాతం లేకుండా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజలందరినీ సమదృష్టితోటి చూస్తామని చెప్పి చెప్తారు. ఇట్లా చాలా అంశాలు వచ్చినాయి. నేను నిన్న గౌరవనీయులు నిరంజన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత అన్న కదా, పెద్దోడు పాపం తమ్ముడిని ఆశీర్వదిస్తా కదా, మళ్ళీసారి నువ్వు దుబ్బాకేలు గెలిచిరా, నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ చెయ్యి అని 4 మంచి మాటలు చెప్పిండు కదా అన్న, ధన్యవాదాలు చెప్తామని 20 ఏళ్ళు కలిసి పనిచేసినటువంటి తెలంగాణ ఉద్యమంలో గౌరవ మంత్రి గారిది ఒక నెంబర్ ఉండే నా దగ్గర. ఆ నెంబర్కి నేను ఫోన్ చేసిన. అయితే ప్రస్తుతం ఆ నెంబర్ పనిచేస్తలేదని మెసేజ్ వస్తుంది, ఫోన్లలో వస్తుంది కదా, చెప్తుంది కదా, ఆ నెంబర్ వస్తలేదని వచ్చింది. నేను తర్వాత నాకు తెలిసిన వనపర్తి మిత్రులకి వీళ్ళకి ఫోన్ చేసిన. మంత్రి గారి పాత ఫోన్ ఏమైంది అని ఎంక్వైరీ చేసిన. నేను లేదు మంత్రి గారు కొత్త నెంబర్ వాడుతున్నారు అని చెప్పింది. సరే, ఎవరో మీలాంటి మీడియా మిత్రుడు కొత్త నెంబర్ కూడా ఇచ్చినాడు. ఏమైంది అసలు ఫోను? మంత్రి గారి ఫోన్ నెంబర్ ఎందుకు మార్చుకున్నారు? ఫోన్ ఎటు పోయింది? ఈ ఫోన్ నెంబర్ మార్చడం వెనకాల ఉన్నటువంటి మంచి ఉద్దేశం, చెడు ఉద్దేశం ఏమైనా ఉందా అంటుండొచ్చు. ఎంత సిల్లీగా మాట్లాడుతున్నావు రఘునందన్, నువ్వు అడ్వకేట్ కదా, నా ఫోన్ పోయింది కొత్త నెంబర్ తీసుకుంటే తప్పేంది అని అంటుండొచ్చు.